సో ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అయితే కంప్లీట్ అయింది కదా. సో నౌ లెట్ us go into the నెక్స్ట్ టైప్, అదే ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ అండ్ మూమెంట్. మన డైరెక్షన్ అండ్ మూమెంట్ చెప్పే ప్రిపోజిషన్స్ ఇవి, డైరెక్షన్ మూమెంట్. ఓకే, డైరెక్షన్ ఎటు సైడ్ వెళ్తున్నాము, మూమెంట్ కూడా అంతే. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, టు, అక్రాస్, త్రూ, ఓవర్, ఇంటూ, టువర్డ్, అప్, డౌన్, పాస్ట్, ఆన్ టు, అవుట్ ఆఫ్, అలాంగ్, ఫ్రమ్. ఓకే, ఇవి మనకున్న ప్రిపోజిషన్స్. ఓకే, థర్డ్ వన్. సో టూ ఇక్కడ చూడండి, షీ వాక్డ్ టు ద స్టోర్ దగ్గరికి వెళ్ళింది అంటే స్టోర్ సైడ్ వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు. షీ వాక్డ్ టు ద స్టోర్, ఐ వాక్డ్ టు ద స్టూడియో, అలా. ఓకే, అక్రాస్, ద డక్స్ స్వామ్ అక్రాస్ ద రివర్. అక్రాస్ అంటే రివర్లో స్వామ్ చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అక్కడ కూడా ఇట్ ఈస్ టెల్లింగ్ ద డైరెక్షన్, ఏ సైడ్ నుంచి వెళ్తున్నాయి అనేసి. డక్స్. త్రూ, వి డ్రోవ్ త్రూ ద టనల్. వి డ్రోవ్ త్రూ ద టనల్ అంటే టనల్ లోపటి నుంచి వెళ్ళాము అని చెప్పేసి అంటున్నారు. డైరెక్షనే కదా, ఎలా వెళ్ళారని చెప్తుంది. నెక్స్ట్, ఓవర్, ద బర్డ్స్ ఫ్లూ ఓవర్ ద హౌస్ ఇక్కడ ఉంది, బర్డ్స్ ఇలా వెళ్ళాయి. సో బర్డ్స్ యొక్క డైరెక్షన్ చెప్తుంది. ఏది ఇక్కడ, ఓవర్ అనే వర్డ్, ఓవర్ అనే ప్రిపోజిషన్. నెక్స్ట్, ఇంటూ, హీ స్టెప్డ్ ఇంటూ ద రూమ్. డైరెక్షన్ చెప్తుంది అంటే బయట నుంచి లోపలికి వస్తున్నాడు కదా, ఇంటూ. ఓకే, నెక్స్ట్, టువర్డ్, హీ వాక్డ్ టువర్డ్ ద పార్క్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు. టువర్డ్, హీ వాక్డ్ టువర్డ్స్ ద పార్క్. ఓకే, నెక్స్ట్, అప్, షీ క్లైంబ్డ్ అప్ ద స్టేర్స్. స్టేర్స్ పైకి తను వెళ్ళింది, అది కూడా ఒక డైరెక్షన్ ఏమో. ఓకే, నెక్స్ట్, డౌన్, హీ ర్యాన్ డౌన్ ద హిల్ ఇక్కడ ఉంటే పైనుంచి కిందికి వచ్చాడు అనడానికి మనం ఇక్కడ అప్, డౌన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, పాస్ట్, వి డ్రోవ్ పాస్ట్ ద స్టేడియం. మళ్ళీ పాస్ట్ అంటే ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అది కాదు. ఇక్కడ పాస్ట్ అంటే ఈ స్టేడియంని దాటుకొని వెళ్తున్నారు, అది చెప్పడానికి పాస్ట్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ స్టేడియం ఇక్కడ ఉంటే దే డ్రోవ్ పాస్ట్ ద స్టేడియం, అలా అన్నమాట. ఇక్కడ పాస్ట్ అక్కడ దాని మీనింగ్ అది, అంటే అయిపోయిన దాని గురించి చెప్పేది కాదు. నెక్స్ట్, ఆన్ టు, ద క్యాట్ క్లైంబ్డ్ ఆన్ టు ద టేబుల్ పైకి దుంకింది అన్నమాట క్యాట్. సో అది కూడా ఒక డైరెక్షనే. ఓకే, మూమెంట్. ఆన్ టు. నెక్స్ట్, అవుట్ ఆఫ్, హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇన్ ఎ హరీ. అవుట్ ఆఫ్ అంటే ఇంటి నుంచి చాలా వేగంగా బయటికి వెళ్ళిపోయాడు అంటే హరీగా వెళ్ళిపోయాడు, దాన్ని చెప్పడానికి మనం ఇక్కడ అవుట్ ఆఫ్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, అలాంగ్, ద ట్రైన్ మూవ్డ్ అలాంగ్ ద ట్రాక్స్ స్మూత్లీ. ట్రాక్స్ ఉంటాయి, ట్రాక్స్ని పట్టుకొనే కదా ట్రైన్ వెళ్ళేది. సో ఇక్కడ ఏం చెప్తుంది మనకి, దాని యొక్క మూమెంట్ ఎలా వెళ్తుంది అండ్ డైరెక్షన్ ఎలా వెళ్తుంది. ఓకే, అలాంగ్. ఫ్రమ్, హీ కేమ్ ఫ్రమ్ స్కూల్ నుంచి వచ్చాడు, ఒక ప్లేస్ నుంచి రావడాన్ని ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏం యూజ్ చేస్తున్నారు, ఫ్రమ్. హీ కేమ్ ఫ్రమ్ స్కూల్. సో ఇవి ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్స్ అయితే చూసాము. నౌ లెట్ us లుక్ ఇన్ టు ద ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్స్లో లైక్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఇలా కూడా ఇవ్వచ్చు అన్నమాట ఎగ్జామ్లో. ఎలా అంటే ప్రిపోజిషన్స్ కొన్ని ఇచ్చేసి మనకి దాని నుంచి సెంటెన్సెస్ రాయమంటారు. ఓకే, సో అలాంటి ఎక్సర్సైజెస్ కూడా చేద్దాం. మనం ఫస్ట్ ఏమో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఎక్సర్సైజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, కరెక్షన్స్, ప్రిపోజిషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, తప్పులు ఏమైనా ఉంటే పసిగట్టేసి కరెక్ట్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్లో మనము ఆ ప్రిపోజిషన్ని మన ఓన్ వర్డ్స్లో యూజ్ చేసి రాయాలి. తెలుగులో సొంత వాక్యాలు అంటారు కదా, అలా అన్నమాట. ఇంటూ అంటే ఏంటి, షీ కేమ్ ఇంటూ ద హౌస్, షీ కేమ్ ఇంటూ ద కిచెన్. ఓకే, షీ కేమ్ ఇంటూ అంటే ఒక దగ్గర లోపలికి వస్తున్నారు అని చెప్పడానికి మనం ఇంటూ యూజ్ చేస్తాం. షీ కేమ్ ఇంటూ ద కిచెన్. అవుట్ ఆఫ్ అంటే దేని నుంచి అన్నా బయటికి రావడము. లైక్ ఏంటి, షీ హ్యాస్ టేకెన్ పెన్సిల్ అవుట్ ఆఫ్ హర్ బ్యాగ్. అవుట్ ఆఫ్ ఒక దాని నుంచి బయటికి తీస్తున్నాం. షీ హ్యాస్ టేకెన్ పెన్సిల్ అవుట్ ఆఫ్ హర్ బాక్స్. అవుట్ ఆఫ్
ఇంటూ. నెక్స్ట్ ఆఫ్. ఆఫ్ ఆఫ్ అని చెప్పడానికి షీ ఫెల్ ఆఫ్ ద ల్యాడర్. ల్యాడర్ నుంచి పడిపోయింది, ఫెల్ ఆఫ్. షీ, అన్ని షీలే వస్తున్నాయి అనుకుంటున్నారేమో. షీ ఫెల్ ఆఫ్ ది ల్యాడర్. ఎగ్జామినర్ అదేం చూడరు, మీరు షీ రాస్తున్నారా హీ రాస్తున్నారా అని ఏం చూడరు. సో మీరు కూడా చూడకండి అన్ని షీలే రాస్తున్నానని, లైక్ ఫీమేల్ టెన్స్ యూజ్ చేస్తున్నాను కదా. మనకు కావాల్సింది ఏంటి, ఓన్ వర్డ్స్లో యూజ్ చేయడం. హీ పెట్టండి, షీ పెట్టండి, ఏదైనా పెట్టండి. ఓకే. ఫ్రమ్. ఫ్రమ్ అని చెప్పడానికి లైక్ ఒక దగ్గర నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఫ్రమ్ యూజ్ చేస్తాం. లైక్ మన ముందున్న ఎగ్జాంపుల్లో హీ కేమ్ ఫ్రమ్ ద స్కూల్. ఓకే, అట్లా నేను కూడా రాస్తాను. హీ కేమ్ ఫ్రమ్ ద కాలేజ్. రైటింగ్ టు ప్లేస్ ఏ మెయిన్ రోల్ ఇన్ ఎగ్జామ్ అన్నమాట. మన రైటింగ్ కూడా కొంచెం మంచిగా ప్రజెంట్ చేసామనుకోండి, మార్క్స్ ఈజీగా పడిపోతాయి. రైటింగ్ కొంచెం గ్రామర్తో, మన క్లాసెస్ వింటూ గ్రామర్ వీడియోస్ చూసారనుకోండి, మార్క్స్ అలా పడిపోతాయి అన్నమాట. నెక్స్ట్ అప్. అప్ అంటే కింద నుంచి పైకి వెళ్ళడం. లైక్ షీ క్లైంబ్డ్ అప్ ద ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్. అలా మనకి మాలవత్ పూర్ణ ఉంది కదా, ద యంగెస్ట్ మౌంటైన్ క్లైంబర్, ఆమెను ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. మాలవత్ పూర్ణ climbed up the Mount Everest. ఓకే. సి ఇక్కడ అప్ అనేది అప్, ఇక్కడ ఫ్రమ్. ఓకే, అర్థమయ్యాయి కదా. ఒకటి గమనించండి, నేను ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ అని రాశాను. ఎవరైతే మన ఆర్టికల్స్ క్లాస్ బాగా వింటారో ఒకటి బాగా గమనించాలి. ఏంటని, ఎప్పుడైతే మనం మాన్యుమెంట్స్ కానీ ఇట్లా మౌంటైన్స్ కానీ హిల్స్ కానీ వాటి ముందు ఏం యూజ్ చేస్తాము, దా యూజ్ చేస్తాము. సి దా వచ్చింది కదా ఇక్కడ. ఓకే, దా మౌంట్ ఎవరెస్ట్. క్లాసెస్ సరిగ్గా వింటే మనకి ఆటోమేటిక్గా ఆ వొకాబులరీ ఇంక్లూడ్ అయిపోతుంది అన్నమాట మన భాషలో. ఓకే, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ అండ్ మూమెంట్. సో దీంట్లో మనం ఎక్సర్సైజ్ కూడా చేసాం, ఓన్ వర్డ్స్లో ప్రిపోజిషన్స్ని ఎలా రాయాలి అని చెప్పేసి. ఓకే, మనం ఇది కంప్లీట్ చేసాం కదా, థర్డ్ టైప్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ టైప్. అదే ప్రిపోజిషన్ ఆఫ్ రీజన్, కాజ్ అండ్ పర్పస్. రీజన్ అసలు ఏంటి, రీజన్ ఏంటి ఒక దాని గురించి మనం చెప్పడానికి, అసలు ఎందుకు అయ్యింది చెప్పడానికి, దాని పర్పస్ గురించి చెప్పడానికి యూజ్ చేసే ప్రిపోజిషన్స్ ఇవి. సో దాంట్లో ఏమేమి ఉన్నాయంటే విత్, బై, లైక్, బికాస్, డ్యూ, ఫ్రమ్, ఫర్, టు, ఇన్ ఆర్డర్ టు. ఇవన్నీ ప్రిపోజిషన్స్ ఆఫ్ రీజన్, కాజ్ అండ్ పర్పస్. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఇవ్వడానికి నేను ఈ ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో దీంట్లో విత్, షీ కంప్లీటెడ్ ద టాస్క్ విత్ ఈజ్. ఎలా కంప్లీట్ చేసింది టాస్క్ని, విత్ ఈజ్ అంటే చాలా సులభంగా కంప్లీట్ చేసింది, అంటే ఏ బటన్ లేకుండా. ఓకే, నెక్స్ట్ బై, హీ సాల్వ్ ద ప్రాబ్లమ్ బై యూజింగ్ ద టెక్నిక్స్. ఎలా అంటే ఎలా సాల్వ్ చేశాడు, యూజింగ్ ద టెక్నిక్స్. అక్కడనే మనకు అర్థమవుతుంది లైక్ దాని పర్పస్ ఏంది, లైక్ ఎలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాడు అనే దానికి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ లైక్, షీ స్పోక్ లైక్ ఏ గ్రేట్ ఒరేటర్. లైక్ తను ఎలా మాట్లాడుతుంది, గ్రేట్ ఒరేటర్ లాగా. ఓకే, లైక్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. నెక్స్ట్ బికాస్, హీ సక్సీడెడ్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్స్. ఎందువలన సక్సీడ్ అయ్యాడు, హార్డ్ వర్క్ వలన. అక్కడ ఏం చెప్తున్నాం, రీజన్. అసలు హార్డ్ వర్క్ ఎందుకు వచ్చిందంటారు, సక్సెస్ ఎందుకు అయ్యారు, హార్డ్ వర్క్ వల్ల. నెక్స్ట్ డ్యూ, ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ డ్యూ టు బ్యాడ్ వెదర్. ఇక్కడ ఏంటి, కాజ్ చెప్తుంది, బ్యాడ్ వెదర్ వల్ల ఫ్లైట్ అనేది డిలేడ్ అయిందని చెప్తుంది. మన ప్రిపోజిషన్స్ అవి కదా, ప్రిపోజిషన్ ఆఫ్ రీజన్, కాజ్ అండ్ పర్పస్. ఇక్కడ ఫ్లైట్ బ్యాడ్ వెదర్ వల్ల ఆగిపోయింది, డిలే అయిపోయింది అని చెప్తున్నారు. సో దే యూజ్డ్ డ్యూ హియర్. నెక్స్ట్ ఫ్రమ్, షీ వాస్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే. అంటే ఇక్కడ కాజ్ ఏంటి, ఎందుకు ఆమె ఎగ్జాస్ట్ అయిపోయింది, రోజు మొత్తం వర్క్ చేసింది కాబట్టి ఎగ్జాస్ట్ అయిపోయింది. సో దాన్ని చెప్పడానికి మనం ఇక్కడ ఫ్రమ్ అనేది యూజ్ చేసాము. ఓకే, ఇక్కడ ఇది ప్రిపోజిషన్ ఆఫ్ కాజ్. నెక్స్ట్ ఫర్, హీ కంపీట్స్ ఓన్లీ ఫర్ ఆనర్ నాట్ మనీ. ఓన్లీ ఫర్ ఆనర్. ఫర్ అంటే పర్పస్, ఆయన మనీ కోసము కాంపిటీషన్లోకి దిగడు, హానర్ పరువు కోసమే ఉంటాడు
అక్కడ ఏం చెప్తున్నారు, పర్పస్ గురించి చెప్పడానికి మనం ఫర్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ 2, షీ స్టడీడ్ హార్డ్ టు పాస్ ద ఎగ్జామ్. ఆమె పర్పస్ ఏంటి అంటే చాలా గట్టిగా చదవడానికి, ఎగ్జామ్ని పాస్ అవ్వడానికి. సో 2 అనేది ఇక్కడ ప్రిపోజిషన్, ఆమె హార్డ్ వర్క్ గురించి, ఆమె పర్పస్ గురించి చెప్పడానికి. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు, దే గ్యాదర్డ్ ఇన్ ఆర్డర్ టు డిస్కస్ ద ప్రాజెక్ట్. ఇన్ ఆర్డర్ టు, అసలు వాళ్ళ పర్పస్ ఏంది గ్యాదర్ అవ్వడానికి, ప్రాజెక్ట్ డిస్కస్ చేయండి. దాన్ని ఏం కనెక్ట్ చేస్తుంది ప్రిపోజిషన్ ఇన్ ఆర్డర్ టు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. పర్పస్, రీజన్ అండ్ కాజ్, ఈ ప్రిపోజిషన్స్ ఎలా కనెక్ట్ చేస్తున్నాయి సెంటెన్సెస్ని. ఓకే, సో దీని మీద ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దాము. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని కరెక్షన్స్ చేయాలన్నమాట. వర్డ్ క్లియర్గా చూసుకోండి, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. సో మనకి ప్రిపోజిషన్స్ అయితే ఇచ్చారు, 3 ప్రిపోజిషన్స్ ఇచ్చారు ప్రతి ఒక్క బ్లాంక్కి. సో దీంట్లో మనం ప్రిపోజిషన్ అనేది చూస్ చేసుకోవాలి. ఇలా కూడా వస్తాయన్నమాట ఎగ్జామ్లో. ఓకే, హీ లెఫ్ట్ ద జాబ్ డాష్ ఫ్రస్ట్రేషన్. ఇక్కడ మనకి 3 వచ్చాయి. హీ లెఫ్ట్ ద జాబ్ బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, హీ లెఫ్ట్ ద జాబ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఇన్ ఆర్డర్ అసలు రాదు, మనకి మాటల్లోనే అర్థమవుతుంది కదా. హీ లెఫ్ట్ ద జాబ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, బికాస్ ఆఫ్ కంటే అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ సూటింగ్ మోర్ కాబట్టి అవుట్ ఆఫ్ ఈస్ ద ఆన్సర్. హీ లెఫ్ట్ ద జాబ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. నెక్స్ట్ షీ బాట్ ఎ న్యూ డ్రెస్ డాష్ హర్ బర్త్డే. ఆమె బర్త్డే కోసం డ్రెస్ తెచ్చుకుంది. సో అక్కడ ఏం ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము, అక్కడ డ్రెస్ తెచ్చుకుంది. ఓకే, షీ బాట్ ఎ న్యూ డ్రెస్ ఫర్ హర్ బర్త్డే, అంతే కదా, ఫర్ హర్ బర్త్డే. థ్యాంక్స్ టు హర్ బర్త్డే కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఫర్ హర్ బర్త్డే అనేది కరెక్ట్. షీ బాట్ ఎ న్యూ డ్రెస్ బికాస్ ఆఫ్ హర్ బర్త్డే, నో అది తప్పు. సో మనకి ఇక్కడ ఏంటి, ఫర్ హర్ బర్త్డే అనేది రైట్. నెక్స్ట్ వీఆర్ ప్రాక్టీసింగ్ డైలీ డాష్ విన్ ద కాంపిటీషన్. వీళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎందుకు, రీజన్ ఏంటి, ఇన్ ఆర్డర్ టు విన్ ద కాంపిటీషన్, డ్యూ టు విన్ ద కాంపిటీషన్, ఫ్రమ్ టు విన్ ద కాంపిటీషన్. ఏది కరెక్ట్, ఇన్ ఆర్డర్ టు. వీఆర్ ప్రాక్టీసింగ్ డైలీ ఇన్ ఆర్డర్ టు విన్ ద కాంపిటీషన్. ఓకే, ఇన్ ఆర్డర్ టు అనే ప్రిపోజిషన్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ హీ వాస్ యాబ్సెంట్ డాష్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. ఆయన యాబ్సెంట్ అయ్యాడు, ఎందుకు, ఓకే మెడికల్ ఎమర్జెన్సీ వల్ల. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుంది, హీ వాస్ యాబ్సెంట్ డ్యూ టు మెడికల్ ఎమర్జెన్సీ, కరెక్ట్. హీ వాస్ యాబ్సెంట్ సో దట్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ, వినడానికే కరెక్ట్గా లేదనిపిస్తుంది కదా. హీ వాస్ యాబ్సెంట్ అవుట్ ఆఫ్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ, ఇది కూడా తప్పు. సో ఇక్కడ డ్యూ టు అనేది కరెక్ట్. సో మీకు అర్థమయ్యాయా, లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ ప్రిపోజిషన్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వస్తాయని. సో ఒకసారి ఎక్సర్సైజెస్ చూడండి. నేను టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా మనది, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ కమెంట్, నేను ప్రొవైడ్ చేస్తాను. లైక్ ఇంకా ఎక్సర్సైజెస్ ప్రిపోజిషన్స్ పైన కొంచెం నాకు తెలీదు, నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నా ఎక్కడేది యూజ్ చేయాలనుకునే వాళ్ళు కమెంట్ చేయండి కింద. కమెంట్ చేస్తే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను ఇంకా ఎక్సర్సైజెస్, ఓకేనా. సో ఇది ఈరోజు మన క్లాస్. సో ఇంకో థింగ్ ఏంటి అంటే మీకు ఒక కన్ఫ్యూషన్ అండ్ డైలమా రావాలి ఇప్పటికైతే. ఎందుకంటే చాలా వాటి దగ్గర అంటే మనకి 4 టైప్స్ ఉన్నాయి కదా, దాంట్లో కొన్నిటి దగ్గర రిపీట్ అయిందన్నమాట ప్రిపోజిషన్ అనేది. ఇప్పుడు ఫర్ అనేది రీజన్ కాస్లో రిపీట్ అయింది, అండ్ ఇంకో టైప్ ఆఫ్ దాంట్లో కూడా రిపీట్ అయింది. సో మనకి డివిజన్స్ ఉన్నాయి కదా మేడం, డివిజన్లో ఈ డివిజన్లోనే రావాలి, ఎందుకు ఇలా వస్తుంది అనే డౌట్ రావచ్చు. అలా ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ షీ ట్రావెల్డ్ బై కార్. ఎలా ట్రావెల్ చేసింది ఆమె, బై కార్. ఓకే, ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ ఉంది. నెక్స్ట్ కాజ్, హీ సక్సీడెడ్ బై హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ వల్ల సక్సీడ్ అయ్యాడు, ఇది ఒక కాజ్. సో ఇక్కడ మనం కాజ్కి అండ్ మేనర్కి రెండుకి బై అనేది యూజ్ చేస్తున్నాం. అలా యూజ్ చేయదు కదా, కాజ్కి ఒక్కదానికి బై యూజ్ చేయాలి కదా, అదొక డైలమా ఉంటుంది అన్నమాట, ఎక్కడ ఏది యూజ్ చేయాలి అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఇంకోటి, హీ స్టడీస్ ఫర్ నాలెడ్జ్. ఫర్, ఓకే ఇక్కడ ఫర్ అనేది పర్పస్, ఎందుకు చదువుతున్నాడు, నాలెడ్జ్ కోసం. నెక్స్ట్ కాజ్ చూస్తే షీ వాస్ ప్రైజ్డ్ ఫర్ హర్ డెడికేషన్. ఆమె డెడికేషన్ చూసి వాళ్ళు అంటే మెచ్చుకున్నారన్నమాట, అక్కడ ఫర్ యూజ్ చేసాం. ఇదేమో కాజ్, ఇదేమో పర్పస్, దీనికి కూడా ఒకటే ఫర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఒక కన్ఫ్యూజన్ అయితే రావాలి కదా. సి
ప్రిపోజిషన్స్ అసలు ఏంటి? ప్రిపోజిషన్స్ అనేది రిలేషన్ని మెన్షన్ చేస్తాయన్నమాట ఆ సెంటెన్సెస్కి ఉన్నవి. ప్రిపోజిషన్స్ డిఫైన్ రిలేషన్షిప్ బిట్వీన్ వర్డ్స్. సో అప్పుడప్పుడు దాని మీనింగ్ అనేది షిఫ్ట్ అయినప్పుడు ప్రిపోజిషన్స్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దర్ మీనింగ్ షిఫ్ట్ బేస్డ్ ఆన్ దేర్ రిలేషన్షిప్స్. సో అర్థమైంది కదా. సో అలానే ఇక్కడ మీనింగ్ చేంజ్ అయినప్పుడు, అంటే దాని పర్పస్ చేంజ్ అయినప్పుడు అది కూడా చేంజ్ అవుతుంది. ప్రిపోజిషన్ అనేది బై అనేది కాస్ట్లో రావచ్చు, మేనర్లో రావచ్చు. మీరు ఒక్కసారి అయితే మంచిగా క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఏది యూస్ చేయాలనేసి. ఓకే, మోస్ట్లీ బేసిక్గా ప్రిపోజిషన్స్ కొన్ని అంతే వస్తాయి, లైక్ కొన్ని ఎక్సెప్షన్స్ తప్ప. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ కమెంట్. ఓకే.